హాయ్ టు ఆల్. ఏపీపీసీఏ 2025కి సంబంధించి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అనే దానికోసం మాట్లాడుకుందాం. సో మనకి వెబ్సైట్లో అయితే ఇంపార్టెంట్ డేట్స్లో అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి చూద్దాం. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్లో కనుక చూసుకున్నట్టయితే మనకి ఎగ్జామ్ డేట్ దగ్గర నుంచి కూడా ఆన్సర్ కీ రిలీజింగ్ అయ్యే అంతవరకు కూడా ప్రతిదీ కూడా ఎక్కడ ఏ డేట్ అయితే మెన్షన్ చేశారో అదే టైంకి అయితే ఆన్సర్ కీ అనేది రిలీజ్ చేస్తున్నారు. సో దానికి సంబంధించి రిజల్ట్ కూడా సేమ్ అట్లాగే మనకి ఇక్కడ మెన్షన్ చేసిన డేట్ ఏదైతే ఉందో June 25 ఈవినింగ్ 5 PM అయితే మాత్రం మనకి వెబ్సైట్లో రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తారనమాట. సో ఇదైతే కన్ఫామ్గా రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు. సో రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎట్లా ఉంటుందని చెప్పి మనం చూసుకుంటే ఇక్కడ చూడండి, రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనకి రిజల్ట్ అని చెప్పి ఒక పోర్టల్ ఓపెన్ అవుతుంది. తర్వాత మనకి ర్యాంక్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవడానికి ఇంకోటి ఓపెన్ అవుతుంది. సో రిజల్ట్స్ రాగానే మనం ఏం చేస్తామంటే మన రిజిస్ట్రేషన్ నెంబర్ అట్లాగే మన ఏపీపీసీఏ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే మనకి రిజల్ట్స్ అనేవి వచ్చేస్తాయి. దాని తర్వాత మనకి ర్యాంక్ కార్డ్ అనేది కూడా సపరేట్గా ఉంటుంది. ఆ ర్యాంక్ కార్డ్ అనేది కూడా డౌన్లోడ్ చేసుకుంటే ఇక్కడ ర్యాంక్ కార్డ్ మీద క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ నెంబరు అట్లాగే ఏపీపీసీఏ హాల్ టికెట్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే వ్యూ ర్యాంక్ కార్డ్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ర్యాంక్ కార్డ్ అనేది డిస్ప్లే అవుతుంది అనమాట. సో దాన్ని మనం ర్యాంక్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకుంటాం. సో ఇది లాస్ట్ ఇయర్ 2024కి సంబంధించింది. సో ఈ ఇయర్ కూడా ప్రాసెస్ అనేది అట్లాగే ఉంటుంది అనమాట. మనకి రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేసిన తర్వాత మనకి ఇక్కడైతే రిజల్ట్స్ అట్లాగే తర్వాత ర్యాంక్ కార్డ్ అనేది రెండో డిస్ప్లే అవుతాయి. సో ఆ టైంకి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనకి ఏంటి అంటే రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనకి 1 month గ్యాప్ లోపు మనకి కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత మనం రిజిస్ట్రేషన్ చేసుకొని తర్వాత కౌన్సిలింగ్ అనేది అటెండ్ అవుతాం. సో మనకు వెబ్ ఆప్షన్స్ ఉంటాయి. దానికి సంబంధించిన ఇంకా డీటెయిల్స్ అనేది ఆర్డర్లో నేను మీకు ఇంకో వీడియో అయితే చేస్తాను. సో ముందైతే గుర్తుపెట్టుకోండి, ఎవరైతే క్వాలిఫై అయ్యారో అంటే మీరు కీలో చూసుకున్న తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది కదా, 40+ వచ్చినాయి మార్క్స్ మాకు అనుకున్న వాళ్ళు మీరైతే మీ సర్టిఫికేట్స్ అన్ని రెడీ చేసుకోండి.